గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాం పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము రాహుకేతుల గురించి మనం తెలుసుకుందాం. రాహుకేతులు మనకి గోచారంలో ఈ పోయిన నెల మే 18వ తారీఖున మనకి రాహుకేతుల యొక్క గోచారంలో మార్పు అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీనం నుంచి కుంభరాశికి ప్రవేశించాడనమాట రాహు. తర్వాత కేతు వచ్చేసి మనకి కన్య నుంచి సింహరాశికి వెళ్ళాడు. అయితే దీని యొక్క ఫలితాలు అనేది మనం మామూలుగా చూసినప్పటికీ కూడా రాహుకేతులు అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి వాళ్ళ ఆరోగ్యం మీద ఒక ప్రభావాన్ని అయితే మనకు చూపిస్తూ ఉంటారు. అయితే రాహుకేతుల యొక్క మార్పు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. దానికి ముందుగా ఈ రాహుకేతులు సహజంగానే వాళ్ళు పాపులు కాబట్టి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఇచ్చే వ్యాధులన్నీ కూడా మనకి పైన కనిపించేటట్టుగా ఉండవు, కానీ లోపల శరీరంలో మనకి బాధ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి మోకాలు నొప్పులు అలా వచ్చింది అనుకోండి, పైనకైతే మనకి సాధారణంగానే కనిపిస్తుంది, కానీ లోపల నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా రాహుకేతులు ఇచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయో బయటికి కనిపించకుండా ఉంటాయి, కానీ లోపల అవి బాధ పెడుతూ ఉంటాయి. అయితే ఈ గోచారంలో మార్పులు జరిగినప్పుడు మేషం నుంచి మీనం వరకు వివిధ శరీర అవయవాలు ఉంటాయి. మేషం అంటే మనకి సాధారణంగా మేషం నుంచి మీనం వరకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శరీర అవయవం ఉంటుంది. అయితే ఇప్పుడు మేషరాశి అంటే తల, అట్లాగే వృషభ రాశి అంటే మనకి ముఖ భాగము తర్వాత గొంతు భాగం వరకు వస్తుంది. అయితే తర్వాత మనకి మిథున అంటే గొంతు, లంగ్స్ అంటే ఛాతీ వరకు భాగం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ గొంతు వరకే వస్తుంది మనకి మిథునం అనేది. అట్లాగే కర్కాటకం అనేది ఛాతీ భాగం వరకు వస్తుంది. సింహరాశి ఉదర భాగం వస్తుంది. అట్లాగే కన్యారాశి వచ్చేసి మన జీర్ణ కోశానికి సంబంధించింది అనమాట. తర్వాత తులారాశి వచ్చేసి మనకి ఏంటంటే మనకి నడుము భాగం కిందికి వస్తుంది తులారాశి అనేది. మనకి వృశ్చికం అనేసి మర్మస్థానాల కిందికి వస్తుంది. ధనుసు వచ్చి తొడభాగాల దగ్గరికి వస్తుంది. మకరం అనేది మోకాలు భాగము. తర్వాత కుంభం అనేది మన పిక్కల భాగం కిందికి వస్తుంది అనమాట. అట్లాగే మీనం అనేది మనకు పాదాలు అనమాట. ఇవి మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకి శరీరం యొక్క అవయవ స్థితి అనమాట. ఇలా ఉంటుంది కాలపురుషుడు యొక్క అవయవ స్థితి అనమాట ఇది. అయితే ఎప్పుడైతే గోచారంలో వీళ్ళు మారుతారో, రాహుకేతులు మారుతారో, అప్పుడు మన శరీరం మీద మనకు కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ శరీర భాగం ఎక్కడైతే వాళ్ళు మారినప్పుడు, ఇప్పుడు మీకు వాళ్ళు మారినప్పుడు ఏ భాగాన్ని మీకు ఎఫెక్ట్ ఇస్తారు అంటే ఏ భాగం మీకు నొప్పికి గురి అవ్వడం కావచ్చు, లేకుంటే ఒక్కొక్కసారి సర్జరీ వరకు కూడా పోవచ్చు. ఇది మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు గోచారంలో మనకి మే 18వ తారీఖు గోచారంలో మారారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి గోచారంలో వాళ్ళు రాహు వచ్చి కుంభంలో ఉన్నాడు, తర్వాత సింహంలో కేతు ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి తీసుకుంటే ఇప్పుడు రాహు ఎప్పుడే కానీ రాహుకేతులు వచ్చేసి ముఖ్యంగా మీరు తీసుకున్నట్టయితే రాహు వచ్చేసి ఏం చేస్తాడంటే తన వెనకాలన్న భాగాన్ని బాధకి గురి చేస్తూ ఉంటాడు. అంటే వెనకాలన్న రాశిని బాధకు గురి చేస్తూ ఉంటాడు. అట్లాగే మీరు తీసుకుంటే కేతు వచ్చేసి తన ముందర ఉన్న భాగానికి బాధ పెడుతూ ఉంటాడు అనమాట. అంటే ఆ శరీర అవయవానికి ఇప్పుడు నేనైతే కాలపురుషుడి యొక్క అవయవాన్ని మీకు ఎలాగైతే చెప్పానో దాని ప్రకారంగానే మీకు ఆ అవయవం బాధకి గురవుతూ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మేషం నుంచి మీనరాశి వరకు మనకి అన్ని రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావం అనేది ఏ అవయవం మీద పడుతుంది, దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఇప్పుడు రాహుకేతులు వచ్చేసి మనకి ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మామూలుగా మనకి క్షీరసాగర మదనం మీకు ఒక వృత్తాంతం అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. ఏంటంటే
ఈ సురభాను అనే రాక్షసుడు అతను ఒక మాయా రూపం దాల్చి అమృతం కోసం అనేది పరితపించడం అనే కోసం జరుగుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు దేవతల యొక్క వాళ్ళ దాంట్లో వచ్చి కూర్చొని అమృతాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ వృత్తాంతం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి తెలియకుండా మారు రూపంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకోసం వీళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కడుంటే అక్కడ శరీరాన్ని ఖండించడం కానీ, ఎందుకంటే ఇక్కడ మోహిని అవతారంలో వచ్చిన విష్ణువు వచ్చేసి శిరస్సు ఖండించడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అట్లా ఖండించినప్పటికి కూడా వాళ్ళకి అమృతత్వాన్ని అతను దేవతా స్థానంలో ఒక స్థానాన్ని కలుగజేశాడు అనమాట. కాబట్టి రాహుకేతులకి దేవతా స్థానం కలిగించను గాను రాహుకేతులకి దేవతా స్థానం కలిగింది. అయినప్పటికీ కూడా ఈ రాక్షస తత్వం అనేది వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు శరీరాన్ని ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే గ్రహణ కాలంలో మనం ఏది తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకోసం చెప్తారంటే, ఈ రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏ పదార్థం తీసుకున్నప్పటికి కూడా అది మనకి తొందరగా జీర్ణం అవ్వదు. ఇంకోటి అది వ్యాధిని కూడా ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతుల యొక్క దీంట్లో చాలా జాగ్రత్త ఉండాలి. కాబట్టి ఈ రాహుకేతులు ఎక్కడైతే ఉంటారో దాని నుంచి ఇప్పుడు రాహు వచ్చేసి వెనకాల భాగం ఉన్న రాశిని ప్రభావితం చేస్తూ దానికి అనారోగ్యం ఇస్తూ ఉంటాడనమాట. అట్లా కేతు వచ్చి తన ముందర ఉన్న భాగాన్ని దాన్ని ప్రభావితం చేస్తూ అక్కడున్న ఆరోగ్య అవయవానికి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మనం చూసినట్టయితే, ఇప్పుడు గోచారంలో రాహు వచ్చేసి మనకి కుంభంలో ఉన్నాడు, తర్వాత కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, నేను చెప్పినట్టుగా రాహు ఎప్పుడు కూడా తన వెనక భాగాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రాహుకేతులు అనగానే ఒకటి సాధారణంగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు అపసవ్య దిశలో తిరుగుతుంటారు కదా, దీన్ని ఎలా చూడాలి అనేది. అయితే మామూలుగా మనం సవ్య ప్రకారమే మరి చూసుకుంటూ పోతే ఇప్పుడు కుంభముకి వెనుక భాగం ఏమవుతుంది, మకరమే అవుతుంది. కాబట్టి ఇలానే తీసుకోవాలి, మనకి సవ్యంగానే తీసుకోవాలి, అంటే క్లాక్ వైజే తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మకర రాశి అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి అంటే మోకాలు భాగంగా వస్తుంది మనకి. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకి మోకాలకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అట్లాగే కేతు తన ముందు భాగాన్ని దాన్ని ఇబ్బంది పెడతాడు. కాబట్టి కేతు ఏం చేస్తాడు, అతని జీర్ణకోశానికి సంబంధించి అంటే అజీర్ణ సంబంధమైన వ్యాధులు కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన వ్యాధులు, తర్వాత మోకాలకు సంబంధించిన బాధలన్నీ కలుగజేస్తుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా రాహుకేతులు తన ఎదురుగున్న రాశిని కూడా, అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఏదైతే వెనకాల భాగం అని చెప్పానో రాహుకి, ఇప్పుడు మకర రాశి వస్తుంది కాబట్టి దానికి ఎదురుగా ఉన్న రాశి మన కర్కాటక రాశి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మాతృ స్థానానికి కొంచెం దెబ్బ పడుతుంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారికి మోకాలు సమస్య రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇలా కూడా మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళకే అని కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు కానీ నాన్నకు కానీ వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి ఆ ఖర్చు అనేది వాళ్ళకి వస్తుందని, వాళ్ళకి నేరుగా వాళ్ళకే కాకుండా కూడా దానికి సంబంధించిన ఖర్చులు వాళ్ళు భరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి మనం పరిహారం ఏం చేసుకోవాలంటే, మనకి ప్రవహించే నదిలో ఒక కొబ్బరికాయను తీసుకొని ప్రవహించే నదిలో మనం వేసినట్టయితే, అంటే తల చుట్టూ మనం 7 సార్లు మనకి అపసవ్యంగా 7 సార్లు చుట్టేసి దాన్ని ప్రవహించే నదిలో వేసినట్టయితే ఈ దోషం అనేది మనకి పోతూ ఉంటుంది. లేదంటే మీకు నిలువుగా ఉండే నీళ్ళని, అంటే ఒక చెరువు ప్రాంతంలో వేసినా కూడా దీని యొక్క దోషం అనేది మీకు పోతూ ఉంటుంది. కాబట్టి ఇది చేయండి, తప్పకుండా మీకున్న దోషం అయితే పోతుంది. దానివల్ల మీకు ఉపశమనం అయితే ఉంటుంది. అంటే దీనికి వైద్యం దగ్గరికి వెళ్ళొద్దని కాదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇది కర్మవశాత్తు వచ్చేది కాబట్టి ఇది ఒక పరిహారం చేసినా కూడా మీకు వైద్యం కూడా బాగా సఫలీకృతం అవుతుంది అన్నమాట.